వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఈ వీడియో చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం చూస్తూ ఉంటాము, చాలా ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం మనం. మిడిల్ క్లాస్ పీపుల్, వర్కింగ్ క్లాస్ పీపుల్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ దేశంలో మేము భారతదేశంలో దాదాపు 30-40% ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాము, కానీ మాకు ఎనఫ్ ఫెసిలిటీస్ ఉండట్లేదని చెప్పేసి మిడిల్ క్లాస్ పీపుల్, వర్కింగ్ క్లాస్ పీపుల్ వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైము ఈ మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ క్లైమ్ చేసేది ఏంటంటే కనుక, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, ఎవరైతే హెచ్ఎన్ఐస్ ఉంటారో, మీన్స్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళు సింపుల్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. వీళ్ళకి వీళ్ళకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ పే చేస్తూ ఉంటారు. ఎక్కువ వాళ్ళకి లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ని యూజ్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయరు అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. చాలామంది ఒపీనియన్ కూడా, మిడిల్ క్లాస్ పీపుల్ ఒపీనియన్స్ కూడా ఇలాగే ఉంటాయి. కాకపోతే నేను ఒక ఇన్ఫర్మేషన్ కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాత, కొంత స్టడీ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను ఒక ఆర్టికల్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను, చూడండి మీరు సైడ్. అంటే ఎవరు కూడా ఇక్కడ మోసం చేయడానికి ఉండదు. ఎవరైనా మోసం చేసినా కానీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఓ రోజు దొరుకుతారు. ఎవరు బిజినెస్ పీపుల్ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు మోసం చేస్తే 1-2 సార్లు, లేదంటే కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కొన్నిసార్లు పట్టుబడుతూ ఉంటారు. కాకపోతే కొంత హైలీ స్కిల్డ్ పీపుల్, నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఎట్లా ట్యాక్స్ నుంచి తప్పించుకుంటారో అన్నదానికి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. మనం చూడండి, సపోజు ఇండియా లాంటి దేశాలలో మ్యాక్సిమం మనం ఏం చేస్తాము, మ్యాక్సిమం వచ్చేసి వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటారు. అంటే మిడిల్ క్లాస్ పీపుల్, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళంతా డైలీ డైలీ వేజెస్కి పనిచేస్తూ ఉంటారు. కొందరు డైలీ వేజెస్కి పనిచేస్తుంటారు, కొందరు మంత్లీ వేజెస్కి పనిచేస్తూ ఉంటారు. సపోజు బ్లూ బ్లూ కాల్ జాబర్స్ అనుకో, సపోజ్ కొంత ప్రొఫెషనల్స్ వర్కర్స్ అయితే కన్నా వాళ్ళు వచ్చేసి మంత్లీ వేజెస్కి పనిచేస్తూ ఉంటారు. మీరు చూడండి, సపోజు ఎంప్లాయీస్ లైక్ మీ, నా లెక్క చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, మంత్లీ వేజెస్కి పనిచేస్తూ ఉంటాం మేము. ఈ పనిచేసేటువంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ దాదాపు సపోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సపోజు ₹1,00,000 సంపాదించేటువంటి ఒక వ్యక్తి, స్ట్రైట్ అవే మనం అనుకునే నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు అంటే కన్నా అప్రాక్సిమేట్గా 12 లక్షలు సంపాదిస్తూ ఉంటారు నెలకి. ఇప్పుడు అదంతా లేకోకుండా సింపుల్గా సపోజ్ సంవత్సరానికి వచ్చేసి ఒక వ్యక్తి సపోజ్ ₹10,00,000 డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు అనుకో. ₹10,00,000 డబ్బులు సంపాదిస్తూ ఉంటే కన్నా దాంట్లో సపోజ్ ట్యాక్స్ వచ్చేసి స్ట్రైట్ అవే సపోజ్ ఒక 30% ట్యాక్స్ పోయిందనుకో. 30% ట్యాక్స్ పోతే తనకు వచ్చేది ఏముంటుంది, ఇంకా 7 లక్షలు ఉంటుంది. నేను చెప్తున్నది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసమే. రియల్గా ఎంత ట్యాక్స్ పే చేస్తా ఉన్నాడు ఏందన్నది తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ ఆల్రెడీ చాలామంది జనాలకు తెలుసు. సపోజ్ స్ట్రైట్ అవే నేను చెప్తున్నది జస్ట్ ఎగ్జాంపుల్ కోసము, ఈ వీడియో మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసము. రియాలిటీ ఏందన్నది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కన్నా మనం చూసినామనుకో, ఫస్ట్ 10 lakhs ఎర్న్ చేసే వ్యక్తికి వచ్చేసి ఆల్మోస్ట్ లక్షకు మించి ట్యాక్స్ పే చేసే పరిస్థితి ఉండవు సంవత్సరానికి. లక్ష అంటే దాదాపు 10%. అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొంత క్లైమ్ చేసుకోవడానికి ఉంటుంది, అవన్నీ మాట్లాడట్లేదు నేను. కాకపోతే జనరల్ కేసులో తీసుకున్నామనుకో, మనం ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్లో ఎట్లాగా ఉంటుందంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను వర్క్ చేస్తున్నటువంటి కంట్రీలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. స్ట్రైట్ అవే డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ 40% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ తర్వాత పక్కన మాట్లాడుకుంటే కనుక, సపోజ్ సపోజ్ 1 crore, ఓకే, 1 crore వచ్చేసి ఒక వ్యక్తి సంపాదిస్తూ ఉన్నప్పుడు సపోజ్ డైరెక్ట్ 40% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 40% ట్యాక్స్ పే చేస్తే ఇంకా తనకి ఏమంతా మిగులుతుంది, దాదాపు వచ్చేస్తే ఈ 60 లక్షలు మాత్రమే తనకు మిగులుతుంది. 40% డైరెక్ట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ₹1,00,00,000 60 లక్షలు మాత్రమే తనకు మిగులుతుంది. 40% ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది, 60 లక్షలు తనకు మిగులుతుంది ఒక ఎంప్లాయీగా పే చేస్తే. ఇది వచ్చేసి నార్మల్ ట్యాక్స్గా పే చేస్తారు. సపోజ్ లెస్ ట్యాక్స్ అంటే కొద్దిగా ఇంకొక లెవెల్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ట్యాక్స్ ఎట్లా తక్కువ పే చేస్తారో చెప్తాను చూడండి నేను. ఇప్పుడు సపోజు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో, ఈ డబ్బులు వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే కన్నా బ్లూ చిప్ స్టాక్స్లో కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదంటే ఈటీఎఫ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇదే ₹1,00,00,000 సపోజ్, ఇదే ₹1,00,00,000 వ్యక్తి ఇదే ₹1,00,00,000 తీసుకెళ్ళి ఎర్న్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే కన్నా,
ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఈ రూ. 1,00,00,000 ఇక్కడ వచ్చినటువంటి లాభాలలో వాళ్ళు పే చేయాల్సింది అప్రాక్సిమేట్‌గా 20% మాత్రమే. ఎందుకంటే చూడండి, అక్కడ ఎంప్లాయీగా పనిచేసేటప్పుడు మాత్రం నువ్వు వచ్చేసి దాదాపు 40% ట్యాక్స్ పే చేస్తావు. ఒక ఇన్వెస్టర్‌గా నువ్వు మారిపోయినప్పుడు, ఒక ఇన్వెస్టర్‌గా నువ్వు అవతారం ఎత్తినప్పుడు నువ్వు పే చేసేది మాత్రం నీకు వచ్చినటువంటి లాభాలలో నువ్వు గవర్నమెంట్‌కు పే చేయాల్సింది మాక్సిమం 20%. అది ఏంటి, నువ్వు షార్ట్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్ ఎస్టీసీజీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంవత్సరం లోపల నువ్వు ఇన్వెస్ట్మెంట్ని క్లోజ్ చేసుకుంటే కన్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని అమ్మేస్తే కన్నా నువ్వు వచ్చేసి 20% పే చేయాల్సి ఉంటుంది. అదే కన్నా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే నువ్వు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆర్జన్ ఒక సంవత్సరం నుంచి ఎక్కువ ఉంటే కన్నా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్స్లో కానీ, స్టాక్స్లో కానీ మనం పే చేయాల్సింది వచ్చేసి 12.5% మాత్రమే. అంటే ఆన్ అండ్ యావరేజ్ నేను అంతా కలుపుకొని 20% లోపల మాత్రమే ఉంటుంది. అంటే ఇన్వెస్టర్కి ఉన్నటువంటి అవకాశాలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక ఇన్వెస్టర్గా నువ్వు అవతారం ఎత్తినప్పుడు ఒక ఎంప్లాయీగా కాకోకుండా నువ్వు ఎంప్లాయీగా పనిచేసి నీకు వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళి నువ్వు ఒక ఇన్వెస్టర్ అవతారం ఎత్తితే కన్నా నీకు ఉన్నటువంటి అవకాశం చూడు. ఒక ఎంప్లాయీగా నువ్వు పనిచేసినప్పుడు 40% ట్యాక్స్ పే చేస్తా ఉన్నావు గవర్నమెంట్కి. అదే నువ్వు ఒక ఇన్వెస్టర్ అవతారం ఎత్తి నువ్వు కన్నా ఎర్న్ చేయగలిగితే కన్నా కొద్దిగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని ప్లానింగ్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని నువ్వు ఈజీగా 15-20% ఎర్న్ చేయగలిగితే కన్నా ఎర్న్ చేసినటువంటి డబ్బుల మీదనే, అంటే నువ్వు ఎంతైతే నీకు లాభం వచ్చి ఉంటుందో ఆ లాభంలో నువ్వు పే చేయాల్సిన ఎంత అప్రాక్సిమేట్గా లెస్ దాన్ 20% మాత్రమే నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ కేటగిరీ పీపుల్ చేసే పని. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఇంకొక అవతారం ఎత్తుతూ ఉంటారు జనాలు. ఇంకొక అవతారం ఏంటంటే ఇది థర్డ్ కేటగిరీ పీపుల్. ఈ థర్డ్ కేటగిరీ పీపుల్ ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు ఎవడైతే ఇన్వెస్టర్గా అవతారం ఎత్తారో ఈ ఇన్వెస్టర్ అవతారంగా ఎత్తినటువంటి వ్యక్తి తను ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు అట్లాగే గ్రో చేసుకుంటా పోతూ ఉంటుంది. ఆ డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటాడో ఆ ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేయకోకుండా, ఆ ఇన్వెస్ట్మెంట్ని అమ్మకోకుండా అదే ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తా ఈ ఇన్వెస్ట్మెంట్ని చూపించి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంటా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని సేల్ చేయకోకుండా, అమ్మకోకుండా ఇన్వెస్ట్మెంట్ని అట్లే కంటిన్యూ చేయించి అది అట్లాగే గ్రో అవుతూ పోతూ ఉంటుంది. ఇది చూపించి ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని చూపించి లాకిన్ చేపించేసి, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చూపించిన తర్వాత బ్యాంక్స్ ఎప్పుడైతే లోన్ ఇస్తాయో నీకు తర్వాత దీన్ని లాక్ చేసేస్తాయి. నువ్వు సేల్ చేయడానికి ఉండదు. ఎన్నేళ్ళ వరకు అయితే ఎప్పటి వరకు అయితే నువ్వు పే చేయవో అప్పటి వరకు నీది లాకిన్ పీరియడ్ ఉంటుంది. అప్పటి వరకు నువ్వు సేల్ చేయడానికి ఉండదు. కాకపోతే నువ్వు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రం కంపెనీ కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటుంది, నీ మనీ గ్రో అవుతూ ఉంటుంది. నువ్వు బ్యాంకుకు చూపించి నువ్వేం చేస్తావంటే నువ్వు లోన్ తెచ్చుకుంటావు. ఈ లోన్ తెచ్చుకొని ఈ లోన్ ఎట్లాగా ఉంటుందంటే ఈ లోన్ సపోజ్ నీకు బ్యాంక్స్ ఎంతకి ఇస్తాయి లోన్, మ్యాక్సిమం లెస్ దాన్ 10%కి లోన్ ఇస్తాయి నీకు కొన్ని బ్యాంక్స్. ఎందుకంటే నువ్వు కోట్ల రూపాయలు వాళ్ళకి చూపించినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది, నువ్వు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తావు కాబట్టి ఆబ్వియస్గా నీకు వాళ్ళు లెస్ దాన్ 10%కి ఇస్తారు. అంటే చూడండి, ఇక్కడ చూడండి, నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ నువ్వు అమ్మట్లేదు, గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ కట్టట్లేదు. అంటే అట్ ద సేమ్ టైం నువ్వు ఏదైతే లోన్ తెచ్చుకున్నావో ఆ లోన్కి నువ్వు లెస్ దాన్ 10% పే చేస్తా ఉన్నావు. అది ఏంటంటే నువ్వు అప్పు తెచ్చుకున్నావు కాబట్టి దానికి వడ్డీ కట్టాల్సిందే. ఆబ్వియస్గా ఇక్కడ నో ట్యాక్స్ ఇస్తాం అనమాట. అంటే మీరు చూడండి, ఫస్ట్లో వచ్చేసి నార్మల్ ట్యాక్స్ 40% కడతా ఉన్నాము. రెండో కేటగిరీ వచ్చేసి లెస్ దాన్ 20% కడతా ఉన్నాము, అంటే 50% రిడ్యూస్ చేసినాడు. మూడో కేటగిరీలో చూసినాక నో ట్యాక్స్ అనమాట, ట్యాక్స్ అసలు కట్టట్లేదు. చూడండి, ఇలాగ నడుస్తూ ఉంటుంది కార్పొరేట్ కల్చర్లో. అవేర్నెస్ ఉన్నటోళ్ళు చేసేటువంటి పనులు ఇవన్నీ. మనం కూడా అవేర్నెస్ తెచ్చుకొని పైకి ఎదగాల్సినటువంటి పరిస్థితులు అనమాట. మిడిల్ క్లాస్గా ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మీరు ఎంప్లాయీస్ నుంచి ఇన్వెస్టర్స్ నుంచి బిజినెస్ పీపుల్గా ఎవాల్వ్ అయ్యే జోన్లో మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇలాగ ఉంటాయన్నది నా ఉద్దేశము. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.